అందరికీ నమస్తే అండి. సో, మీ ఫోకస్ పక్కన బొమ్మల మీద పెట్టొద్దు. మా పాప పెట్టిందనమాట అక్కడ. ఇప్పుడు అర్జెంట్ ఒక బ్రేకింగ్ ఉండి చేయాల్సొస్తుంది వీడియో. యాక్చువల్లీ నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి ఇప్పుడు. కానీ ఒకేసారి ఎక్కువ వీడియోస్ చేయడం వలన ట్రాఫిక్కు డిస్టర్బ్ అవుద్దామని చేయట్లేదు. యాక్చువల్లీ ఆరామ్ అస్థాన్ గారి సర్వే ఎంతవరకు నమ్మొచ్చు? ఆయన ఒక్కడే మాత్రమే వైసీపీకి అనుకూలంగా వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. ఆయనను, రేసు, ఇంకో సంస్థ ఆత్మసాక్షి ఇవే. మిగిలినవన్నీ కూడా టీడీపీ కూటమికే ఫేవర్ ఉన్నాయి. సో అది ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంటి, ఎవరిది ఎంతవరకు నమ్మొచ్చు, అసలు ఆరామ్ అస్థాన్ అలా ఇవ్వడానికి కారణం ఏంటి, నిజంగా ఆరామ్ అస్థాన్ గారి సర్వే నిజమవబోతుందా, ఇవన్నీ నేను ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఈరోజు కాకపోయినా రేపు మార్నింగ్ అయినా డిస్కస్ చేస్తాను. అయితే ఇప్పుడు అర్జెంటుగా మనం చెప్పుకోవాల్సిన బ్రేకింగ్ అంశం ఏంటంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు. హైకోర్టు ఒక కీలకమైన పోస్టల్ బ్యాలెట్ అంశంలో తీర్పు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పడట్లేదు, దాదాపుగా ఒక 70% వాళ్ళకి వ్యతిరేకంగా పడ్డాయి అనే విషయం గెస్ చేసాం, అంచనా వేసాం. సో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు, సీలు ఉన్నా సరే సీలు లేకపోతే లెక్కించకూడదు, సీలు లేకపోయినా సరే లెక్కించవచ్చు అని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిన్నగాక మొన్న వేసింది. మొన్న విచారణ జరిగింది, నిన్న విచారణ జరిగింది. తీర్పుని ఈ రోజుకు వాయిదా వేశారు. సో ఈరోజు ఇందాకే తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఏం చెప్పారంటే ఏమీ చెప్పాల, చాలా సింపుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టేశారు. మేబీ వీళ్ళు హైకోర్టుకు వెళ్తారో లేదో తెలియదు, కానీ ఈసీ చేసిన వాదనతో హైకోర్టు సమర్థించింది. సో ఇక్కడ ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈసీ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికే హైకోర్టు సమర్థించింది. అంటే సీలు లేకపోయినా సంతకం లేదా సంతకం ఉండి సీల్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఎందుకంత పట్టుదలగా ఉంది అనేది ఒక వీడియో చేశాను, నిన్న చేశాను. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుదలగా ఎందుకు ఉంది? పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎంత, మహా అయితే ఒక్కో నియోజకవర్గానికి 1000-1200, వాళ్ళు 175 గెలుస్తామంటున్నారు కదా, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, మహిళల ఓటింగ్ భారీగా పడుతుంది అంటున్నారు కదా, మరి ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం ఏంటి? సో యాక్చువల్లీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఒక ముందస్తు నుంచి ఒక ప్లాన్తో ఉంది వైసీపీ. అదేంటంటే సీల్ వేయించలేదు. కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద సీల్ వేయాల, ఉద్దేశపూర్వకంగా సీల్ వేయాల. సో ఆ సీల్ వేయని విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు గమనించి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇదిగో కావాలని కొంతమంది అధికారులు సీల్ వేయలేదు, కాబట్టి సీలు వేయకపోయినా సరే అది ఓటుగా గుర్తించండి అని ఈసీకి చెప్పడంతో ఈసీ ఆ విషయాన్ని గమనించి అంగీకరించి ఎస్, సీల్ లేకపోయినా పర్వాలేదు, మీరైతే ప్రొసీడ్ అవ్వండి, అది ఓటుగానే కొనసాగించండి, ఓటుగానే పరిగణనలోకి తీసుకోండి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు వైసీపీకి నచ్చలేదు. మొదట కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక కండిషన్ను వాపసు తీసుకొని మిగిలినవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయని చెప్పింది. సో దాంతో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కూడా వీళ్ళకి నచ్చకపోవడంతో ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టులో విచారణ తర్వాత ఈరోజు తీర్పిచ్చారనమాట. సో ఒక రకంగా వైసీపీకి చాలా పెద్ద షాక్, ఇది మామూలు విషయం కాదు, వైసీపీకి ఖచ్చితంగా షాకే. సరే, నేను ఇప్పుడు ఈ వీడియో అయింది కదా, ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఎగ్జిట్ పోల్స్ అవన్నీ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.